హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ ఉండాలా. ఈరోజు అయితే ఊర్లో ఉన్న మా ఇల్లు అయితే చూపిస్తున్నా చూడండి. మేమైతే ఊర్లో ఇలా కట్టించాము ఇల్లు. ఇది మా ఆయన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఎస్ఎల్ మ్యూజిక్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మా ఆయనకి. ఆ ఛానల్ గుర్తుగా మా ఆయన పేరు కూడా వేయించుకున్నాడు. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఎస్ఎల్ మ్యూజిక్ ఫోక్స్ అని ఉంటుంది. అన్ని ఫోక్ సాంగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలా సెట్ చేయించాడు మా ఆయన డిజైన్స్ అన్ని. ఇవి పైన మొత్తం డిజైన్స్ మా అన్ననే వేశాడు అనమాట. మా సొంత నా బ్రదర్ వేశాడు ఈ డిజైన్స్. చూసారా, ఫస్ట్ అయితే ఇక్కడ కాంపౌండ్ అనమాట. ఇక్కడ బట్టలు చిండుకోవడానికి వాటర్, ట్యాంక్ వాటర్, ట్యాప్ వాటర్ రెండు కిందకి వస్తాయి. చూసారా, విఘ్నేశ్వరుడు అంతా బాగా సెట్ చేయించాడండి మా అన్న అయితే. మా ఆయన ఇద్దరు కలిసి ఒక ఇటు నుంచి ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట. ఈరోజు అయితే ప్రజెంట్ కిందనే చూపిస్తున్నానండి, పైకి అయితే వెళ్ళి చూపించట్లేదు. ఈ డోర్ అయితే ఇలా సెట్ చేయించారు. చూడండి ఎలా ఉంది. ఇదైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ పక్కనే బాత్రూమ్ బయటనే ఉంటుంది అనమాట. ఒకటి బాత్రూమ్ లెటిన్ బయట ఉంటుంది, మళ్ళీ లోపల బెడ్రూమ్లో కూడా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ అయితే హాలు, షోకేస్ ఇటు సైడ్ అనమాట. ఇదైతే షోకేసు. ఇవన్నీ ఏవేవో సామాన్లన్నీ పెట్టి పెట్టారు. నేను అలానే తీస్తున్నాను, తీయలేదు. ఇవన్నీ క్లీన్ చేసేంత టైం లేక తీయట్లేదు నేను. ఇటు సైడ్ అయితే ఇట్లా అనమాట. పైన డిజైన్ అండి, పీవీపీ అంటారు కదా, అది చేయించాము. పైన మొత్తం కింద పైన అన్ని రూమ్లకు కూడా పీవీపీ వేయించాము. ఈ డిజైన్ ఎలా ఉంది ఫస్ట్ రూమ్లో, మీకు నచ్చిందా? పీవీపీకి పై చుట్టూ అది లైట్స్ కూడా సెట్ చేయించాము, కానీ నేను లైట్లు వేయలేదు. లైట్లు వేయకుండా వీడియో తీశాను. ఇదైతే కమన్. ఫస్ట్ హాల్ అయిపోయింది. ఇది సెకండ్ రూమ్ అనమాట. సెకండ్ రూమ్లో కిచెన్ ఉంటుంది, దేవుని రూమ్ కూడా ఉంటుంది, రెండు కలిపి. ఇదంతా కిచెన్, ఇదైతే దేవుని రూమ్ అనమాట. ఇదైతే కిచెన్. ఈ పైన పీవీపీ డిజైన్, పైన పీవీపీ డిజైన్ సెకండ్ రూమ్లో అనమాట. అది సెకండ్ రూమ్లో సింపుల్గా ఇలా చేయించేసాం. ఇదైతే దేవుడి రూము, దేవుడు పెట్టుకోవడానికి. ఇదంతా కిచెను. మా పాప ఆడుకొని బొమ్మలు అన్నీ ఎలా వేసిందో చూడండి. మేము ప్రజెంట్ పైన ఉంటున్నాం కదా, అందుకలా. ఇదైతే లాస్ట్ రూమ్, బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉందన్నమాట. ఇందులో చిన్న చౌకేజ్ చేయించాము, ఇలా చేయించాము అనమాట. ఇందులో కూడా పీవీపీ అయితే వేయించాము. పైన సింపుల్గా వేయించాం, పెద్ద గ్రాండ్ లుకింగ్ లేకుండా సింపుల్గా చేయించామన్నమాట. ఈ రూమ్ మొత్తం ఇలా ఉంది, లాస్ట్ రూము. చూసారు కదా, కింద అయితే ఇది బాత్రూమ్. కింద రూమ్, 3 రూమ్లు అయితే ఇలా సెట్ చేయించాము. మధ్యలో కిచెన్ సెట్ చేయించాము, దేవుని రూమ్, కిచెన్, లాస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ అయితే హాల్. పీవీపీ చూడండి, లైట్స్ ఇందాక వేయకుండా పెట్టేశాను. ఏదో సింపుల్గా ఇలా అయితే చేయించాము. సూపర్గా ఉంది మా ఇల్లు అయితే. కింద పై ఇల్లు ఈసారి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో కూడా లైట్ సెట్టింగ్స్ ఇలా చేయించారు, కలర్గా. ఇది హాలు.
చూసారా ఎలా ఉంది. ఇల్లు మొత్తం చూసేసారు కదా. ఇది ఫస్ట్ రూమ్, ఆ సెకండ్, థర్డ్ 3 రూమ్లు అయితే 3 రకాలుగా చేయించారు. ఫస్ట్ రూమ్ కొంచెం గ్రాండ్ పీవీపీ చేయించారు. సెకండ్, థర్డ్ నార్మల్గా చేయించారు అనమాట. మాకైతే సూపర్గా నచ్చింది. మాకు నచ్చినట్టుగా తెచ్చుకున్నాం. మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. నైస్ లుకింగ్. ఇదిగోండి ఇందులో కూడా ఇట్లా లైట్ కలర్స్. నేను ఒకే కలర్ చూపిస్తున్నా కానీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడల్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి 3 రూమ్లు, హాల్, కిచెన్, బెడ్రూమ్, షోకేస్. ఇలా బయట